బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేడు సిట్ ముందుకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ సమయానికి మరి సంతోష్ రావుని ప్రశ్నించే అవకాశం ఉంది సిట్ అధికారులు? నుంచి కూడా నోటీసులు గంటలకు విచారణకు హాజరవ్వాలంటూ కూడా సెక్షన్ 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇదైతే ఈ కేసుకు సంబంధించి కూడా కీలకంగా సిట్టు దూకుడు పెంచిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీనికి తొందరలోనే కేసుకు సంబంధించి ముగించేందుకు సిట్టు వేగవంతం చేసిందని చెప్పొచ్చు. గతంలో ఒక సిట్టు వేసిన నేపథ్యం అయితే ఉంది. తర్వాత ఇప్పుడు ఏదైతే సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్టు బృందం సిట్టు 2 ఇప్పుడు విచారణ చేస్తా ఉన్నది. దాంట్లో కీలకంగా అంశాలకు సంబంధించి కూడా స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దీంట్లో భాగంగా ఈరోజు ఏదైతే మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేశారు. ఏదైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లు క్రైమ్ నెంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ఏదైతే జోగినపల్లి సంతోష్ రావుకి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు 3 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఆయన ఏదైతే వ్యక్తిగతంగా హాజరవ్వాలంటూ కూడా నోటీసులు పంపడం జరిగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా దీంతో పలు అంశాలకి సంబంధించి కావచ్చు, మాజీ ఏదైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కావచ్చు, అలాగే శ్రవణ్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా జోగినపల్లి సంతోష్ కుమార్ కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా ఈ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కి జోగినపల్లి సంతోష్ కుమార్ సన్నిహితుడుగా ఉండడంతో పాటుగా ఆయన వ్యక్తిగత రాజకీయ పార్టీ విషయాల్లో కూడా సంతోష్ కుమార్ కి సంబంధించి కూడా పలు ఏదైతే వ్యూహాలకు సంబంధించి కావచ్చు, ఆయన పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇక మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని విచారించిన సమయంలో ఆయన వెల్లడించిన అంశాలు, అలాగే రాధాకిషన్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా సంతోష్ రావుని ప్రశ్నించేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. ఇక మాజీ సీఎం ఇంటి నుంచి కూడా ఆయన కాగితంపై చేతితో రాసిన కొన్ని ఫోన్ నెంబర్లు తనకు అందాయని, వాటిని ఎస్ఐబిలో ప్రణీత్ రావు ప్రణీత్ రావుకి ఇప్పటికీ వాంగ్మూలం ఇచ్చారు. దీంట్లో సంతోష్ రావు ఏదైతే ఈ ఫోన్ చేతితో రాసిన నెంబర్లు ఉన్నాయో దాని ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా రాధాకిషన్ రావు సంబంధించి కూడా ఆయన స్టేట్మెంట్ లో సిట్టాధికారుల ముందు కూడా గతంలో విచారించిన సమయంలో ఇవే అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే ఏ నెంబర్లు ఆయన ఆదేశిస్తే ఏ నెంబర్లు పంపారు, ఆ నెంబర్లకు సంబంధించి కూడా ఎవరు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సంతోష్ రావు ఆ ఫోన్ నెంబర్లను పంపించడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ అంశాలను కూడా ఈ రోజు సంతోష్ రావుని ప్రశ్నించేందుకు సిట్టాధికారులకు సంబంధించి కూడా ఈ రోజు ఈ అంశాలపైన ప్రశ్నించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఈ సిట్టుకు సంబంధించి కూడా ఈ కేసులో కొలిక్కి తీసుకొచ్చేందుకు సిపి సజ్జనార్ తన వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు కావచ్చు, అయితే ఈ కేసుకు సంబంధించి కూడా త్వరగా ముగించాలని కూడా ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ హయాంలో సంతోష్ రావు సంబంధించిన అంశాలు కావచ్చు, సంతోష్ రావు పార్టీకి సంబంధించి కూడా ఏ విధంగా అప్పుడు సహకరించారు, మాజీ సీఎం కేసీఆర్ కి సంబంధించి కూడా వ్యక్తిగతంగా, అలాగే తన కుటుంబానికి సంబంధించి కూడా సన్నిహితుడుగా సంతోష్ రావు మెలిగాడు. తన కుటుంబ సంబంధించి కూడా సంతోష్ రావు పాత్ర ఏంటిది, సంతోష్ రావుకి సంబంధించి కూడా పార్టీ పరంగా ఆయన ఏవైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో వాటిని ఆ ఫోన్ నెంబర్ల ద్వారా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, సంతోష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆయన ఇచ్చిన నెంబర్లకు సంబంధించి కావచ్చు. మొత్తంగా ఈ రోజు సంతోష్ రావు విచారణకు సంబంధించి కూడా కీలకంగా మలుపు తిరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. దాంట్లో ప్రధానంగా ఏవైతే సంతోష్ రావు ఫోన్ నెంబర్లు ఇచ్చారో వారికి సంబంధించి కూడా సిట్ను నోటీసులు ఇష్యూ చేసేందుకు ఈ రోజు సంతోష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా సిట్ ముందుకు వెళ్లే పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.